గత ప్రభుత్వంలో ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాటం చేసే హక్కును కోల్పోయామని, ఆందోళన చేసిన వాళ్లను అరెస్టు చేయడం, జైలులో పెట్టడం జరిగిందని ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ అన్నారు. సోమవారం జరిగిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా ప్రథమ కౌన్సిల్ సమావేశంలో వారు మాట్లాడుతూ, ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అమ్ముకున్నారని, ప్రభుత్వాలకు తొత్తులుగా మారి పదవులు పొందుతూ ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఇతర సంఘాల్లో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు మాఫియాగా మారాయన్నారు. ఉద్యోగులంతా ఐక్యంగా హక్కులకే ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లాలోని అన్ని తాలూకాల్లో అధ్యక్ష కార్యదర్శులు, రిటైర్డ్ ఉద్యోగులు, నంద్యాలలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేము సమాచారం కూడా సమాచారం వెల్లడించకపోగా అది మేము మా అంచనా వేసి ఒక ట్యాక్స్గా బేసికల్గా నాకు ఆర్థిక శాస్త్రం మీద ఉన్న అవగాహనలో నేను కొంత అంచనా వేసి సుమారుగా 25,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించడం ఈ ప్రభుత్వం కాలపరిమితిని ఉల్లంఘించింది కాబట్టి ఏ ప్రభుత్వానికైనా ఇంత మొత్తం పేరుకుపోతే రేపు ప్రజానికి ఒకసారిగా డబ్బు రాదు కదా. ఈ బకాయి చెల్లింపు విషయంలో మధ్యతరగతి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని మోడల్ కూడా ప్రాజెక్టు అమలు ఉన్నప్పుడు నేను చైతన్యపరచాలి. ఉద్యోగులను మూడు తిరిగి చైతన్యం చేసినప్పుడు నేను నా ప్రభుత్వం మీద రాజకీయంగా వ్యతిరేకంగా చేస్తున్నానని, నా మీద నాకు రాజకీయ తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ప్రచారం చేస్తున్నానని నా మీద ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ పెట్టాను. ఈ రోజు ఎవరు బయట వాళ్ళు కాదు, మా ఉద్యోగులకి ప్రాతినిధ్యం వహిస్తున్నాము. 70 ఏళ్ల బట్టి ఉన్న సంఘాలు మాత్రమే చెప్పుకున్నటువంటి సంఘాల నాయకులందరూ కలిసి ఆకాశాన్ని ఎన్నికల సంఘాన్ని పెడితే రాష్ట్రంలో ఆ నాటి ప్రభుత్వాన్ని కావలేదారుగా కావలసిన కలెక్టర్లు 6 జిల్లాలలో రిటర్నింగ్ ఆఫీసర్స్ కంప్లైంట్ ఇస్తే మా మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. అయితే ఈ రోజు నిన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఆఖరి రోజు శుక్రవారం నాడు శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక స్థితి మీద శ్రమపత్రాన్ని వెయిట్ ప్యాక్ని రిలీజ్ చేస్తూ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించిన దాంట్లో 21,980 కోట్ల రూపాయల ఉద్యోగుల బకాయిలు పెరిగిపోయిందని శాసనసభ సాక్షిగా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. కనీసం మనకు రావాల్సిన మొత్తం ప్రభుత్వం ఎంత ఉండిపోయిందో తెలుసుకునే అవకాశం ఇలాంటి రాష్ట్రంలో ఉద్యోగులకి ప్రశ్నకు వచ్చింది. గత ప్రభుత్వంలో చెప్పాలి. ఆర్థిక మంత్రి గారి ఒక విన్నపం అది 20,960 కోట్లు మాత్రమే కాదు, మళ్ళీ చెప్తా ఉన్నా అది 25,000 కోట్ల పైసలకే ఉన్నదనే విషయాన్ని చెప్తా ఉన్నా. మీరు ఈ వెంటనే రిలీజ్ చేసే సందర్భంలో అప్పటికే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అయ్యి నిధులు జనరేట్ అయినటువంటి క్లెయిమ్స్ సీఎం పేమెంట్ మార్కుల్లో పెండింగ్ ఉన్న వాటిని మాత్రమే పరిగణలో తీసుకుని ఆ అన్యాయం చెప్పారు. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకుండా క్లెయిమ్స్ బిల్స్ గా జనరేట్ కాకుండా పెండింగ్ అయినటువంటి 100 కోట్లు ఉన్నాయి. అలాగే రిటైర్ అయినటువంటి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి క్లెయిమ్స్ చేసుకుని ఏజీ అడ్మిట్ శాంక్షన్ రాక ఆ క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నది 100 కోట్లు ఉంటాయి. మరొక ప్రధానమైన అంశము ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఆరోగ్య పథకం కింద 60% ఉద్యోగి పెన్షన్ కంట్రిబ్యూట్ చేస్తే 40% ప్రభుత్వం కంట్రిబ్యూట్ చేసి సాగిన 560 కోట్ల రూపాయలు కాలపరిశ్రమగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఏర్పడుతుంది. ఎంప్లాయీస్ కి మాత్రమే సెపరేట్ కారణంగా ఉండాల్సినటువంటి పథకంలో బిలో పావర్టీ బీపీఎల్ ఫ్యామిలీస్ కి సమాజంలో అప్లై చేసేటువంటి ఆరోగ్యశ్రీని కట్టేసి మా మొత్తాన్ని తీసుకుని దాంట్లో పెడితే ఈ బిల్లు 15,000 కోట్ల 15,000 కోట్ల రూపాయలు పార్టీ పెరిగిపోయినాయి. కాబట్టి మేము ఈ ఆరోగ్యశ్రీ పద్ధతిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి హాస్పిటల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు మార్చి నెలలో ప్రభుత్వానికి పార్టీ ఇచ్చి మా వైద్య సేవలు ఆపేశారు. ఆ 15,000 కోట్ల పెరిగిపోయిన బకాయిలో మా కంపోనెంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని కూడా
ఒక దశల వారి పేరెంట్ షెడ్యూల్ కూడా గౌరవముఖ్యమంత్రిగా ఆలోచన చేసి ప్రకటన చేయాల్సినటువంటి అవసరమని మధ్యతరగతి ఉద్యోగులు పెన్షనర్లు మనకు భరోసా వస్తారనే విషయాన్ని తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ.